టైం 11 దాటుతోంది. ఇంతవరకు ఇంటికి రాకుండా ఉండరే. ఒకవేళ ఆలస్యం అయితే ఫోన్ చేస్తారు కదా. ఏమిటమ్మా, బాబు ఇంకా రాలేదా? రాలేదత్తయ్య. ఫోన్ చేస్తే కూడా తీయడం లేదు. కంగారుగా ఉంది. మావయ్య, ఆలస్యం అయితే తప్పకుండా ఇంటికి ఫోన్ చేసి చెప్తారు. ఈరోజు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోవడం లేదంటే నాకు భయం వేస్తోంది మావయ్య. నువ్వేం భయపడకమ్మా, నేను వెళ్ళి చూసొస్తానుగా. పదండి. మావయ్య, నేను కూడా వస్తాను. నువ్వెందుకమ్మా, మేమిద్దరం వెళ్తున్నాగా. కేరా, ఇంత ఆలస్యమైందే? ఆలస్యమైందని మీరే అంటున్నారు. ఆలస్యం అవుతుందని తెలిసినప్పుడు కనీసం ఒక ఫోన్ చేయొచ్చు కదరా. పనిలో ఉండి చేయలేదు నాన్న. ఎంత పనుంటే మాత్రం ఒక ఫోన్ చేయకూడదా? నువ్వు ఫోన్ చేయలేదని తరంగిణి ఎంత కంగారు పడిందో తెలుసా? కంగారు ఎందుకు తరంగిణి? కంగారు కాదా? ఇంట్లో అందరం ఫోన్ చేశాం, కానీ ఎవరి ఫోన్కి రెస్పాన్స్ లేదు. అలాంటప్పుడు కంగారు పడవా ఏమిటి? అదా, అది ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టాను, అందుకే వినపడలేదు. నేను ఫోన్ చేసిన తర్వాత అసలు ఫోనే ఆఫ్ చేసావు కదరా. నాన్న, బ్యాటరీ ఛార్జ్ అయిపోయిందేమో. అయినా ఏమిటి కంగారు? ఆలస్యంగా వస్తేనే అందరూ తీర్థయాత్రకు బయలుదేరినట్టు బయలుదేరారు. నన్ను వెతకడానికి ఎక్కడికైనా వచ్చేవాళ్ళు. ఎక్కడికైనా వచ్చేవాళ్ళరా? నువ్వు కనపడే వరకు వెతుకుతూ ఉండేవాళ్ళం. నేను పరాయి ఊరు వెళ్తే మీరేం చేసేవాళ్ళు? చెప్పా పెట్టకుండా మీరెక్కడికి వెళ్ళరు కదా. ఏమిటో అంత నమ్మకం? అవునండి, ఎప్పుడు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళలేదు కదా. పైగా తరంగిణి నీ పరిస్థితిలో వదిలేసి నువ్వు వేరే ఊరు వెళ్తావా? ఏమోనమ్మా, వెళ్లాల్సి వస్తే వెళ్తాను కూడా. సర్లేండి, మీ మాట నెక్కించడానికి ఏదో ఒకటి చెప్పకండి. మీరు మాకు చెప్పకుండా ఈ ఊరు పొలిమేర కూడా దాటారు. ఆ సంగతి మాకు తెలుసు. రండి, భోంచేద్దాం.
ఇంత లేట్ అయినా ఇంకా భోంచేయలేదా? ఏమిటమ్మా, తరంగిణి టైంకి భోంచేయాలని నీకు తెలుసుగా? తెలుసురా, నువ్వు వచ్చేదాకా భోంచేనని కూర్చుంది. నేనే కాదు, అత్తయ్య మావిగారు కూడా భోంచేయలేదు. అదేంటి నాన్న, మీరైనా భోంచేయచ్చు కదా? ఏరా, నువ్వు తినకుండా ఎప్పుడైనా మేము తిన్నామంటరా? పద భోంచేద్దాం. ఏంటండి, ఇంకా డ్రెస్సే మార్చుకోలేదు? మర్చిపోయాను, చాలా లేట్ అయింది కదా. మీరే చెప్తున్నారుగా, ఇంకా నన్ను అడుగుతున్నారు? సారీ తరంగిణి, ఏదో మాటల్లో పడి టైం చూసుకోలేదు. ఎవరితో అండి? సెన్ తమిళ్ అదే సెన్ గుప్తా అని ముంబై నుంచి వస్తే హోటల్లో మాట్లాడుతూ కూర్చున్నాను, అందుకే టైం తెలియలేదు. మరక్కడ డిన్నర్ చేయలేదా? డిన్నరా? అక్కడ లేదు, అతను డ్రింక్ తీసుకున్నాడు, నేను కూల్ డ్రింక్తో కంపెనీ ఇచ్చాను, అంతే. అక్కడ భోజనం చేస్తే ఇంట్లో ఎలా తింటాను? సరే తీసుకోండి. వద్దు, నువ్వు తీసుకో. ప్లీజ్ అండి, 2 ముక్కలైనా తినండి. ఫోన్ ఎత్తలేదా అంటే అది సైలెంట్ మోడ్లో పెట్టానన్నారు. అవును, కానీ మీరు మీ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టలేదు. లేదా? మరి నాకు రింగ్ వినిపించలేదుగా? ఏమండి, మీరెప్పుడూ నాతో అబద్ధం చెప్పలేదు. తరంగిణి, ఇప్పుడు చెప్తున్నారంటే ఏదో బలమైన కారణం ఉంది. అబే, అలాంటిదేమీ లేదు తరంగిణి. మరి నిజం చెప్పొచ్చుగా? చెప్పడానికి ఏమీ లేదు. ఫోన్ సైలెంట్ మోడ్లో లేదంటే నేను హోటల్లో ఉన్నప్పుడు ఫోన్ కారులో పెట్టి మర్చిపోయి ఉంటాను, అంతే. ఇంతకీ ఏ హోటల్లో అండి? హోటల్ అదే ఎప్పుడు మన మీటింగ్ జరుగుతుందే ఆ హోటల్లోనే. చూసారా, ఒక్క అబద్ధం కప్పిపుచ్చుకోవడానికి వరుసగా ఎన్ని అబద్ధాలు ఆడారో. అదేంటి? అవునండి, మనం ఎప్పుడూ మీటింగ్ కాన్ఫరెన్స్ చేసే హోటల్ 10 రోజుల నుంచి రిపేర్లో ఉంది. అంటే మీరా హోటల్కి వెళ్ళలేదు, బాంబే ఫ్రెండ్ రాలేదు, అవునా? అవును తరంగిణి, నీ ముందు అబద్ధం ఆడి తప్పించుకోలేను. ఇవాళ మనసేం బాగోలేక ఫోన్ అటెండ్ చేయలేదు, అంతే. అమ్మయ్యా, ఇప్పటికి దారికొచ్చారు. ఏమండి, చెప్పండి, మీ మనసు ఏం కోరుకుంటోంది? కోరుకోవడమా? అవునండి, మనసు బాగలేదు అంటే దాని కోరికేదో తీరలేదని బాధపడుతుంది. కోరిక తీరకపోతే మనసు బాధపడ్డం ఒక రీజన్ కావచ్చు, కానీ ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి మనసు బాధపడ్డానికి. ఇప్పుడు మీ మనసు బాధపడ్డానికి రీజన్ ఏంటో చెప్పండి. అది ఇవాళ ఆఫీస్కి ఒక బౌద్ధ సన్యాసి వచ్చాడు. అతనితో కాసేపు మాట్లాడేసరికి
నేను బాగా డిస్టర్బ్ అయ్యాను తరంగిణి. బౌద్ధ సన్యాసి మన ఆఫీస్కి వచ్చాడా? అవును తరంగిణి, అతను పెద్ద కోటీశ్వరుడి కొడుకు. ఫారిన్లో చాలా పెద్ద చదువులు చదివాడు. సడన్ గా బౌద్ధ సన్యాసిగా మారాడట. ఈ జీవితం, సంసారం, ఆత్మీయులు అంతా మిథ్య, సుఖదుఖాలు రెండో మనిషి, అది ఆడించే మాయ. ఆ మాయలో మనిషి నాది, నా కోసమే, నేనే, ఇది శాశ్వతం అని అనుకుంటాడు. కాని అంతా అశాశ్వతం అని మనసుకు హత్తుకునేలా చెప్పాడు. ఆలోచిస్తే నిజం అనిపించింది. మనసంతా అదోలా అయిపోయింది. తరంగిణి, అటు చూడు. ఆ గడియారం ఒక నిమిషం వరకు నిన్నటి రోజు, ఇప్పుడు రేపటి రోజైంది. మన కళ్ళ ముందే కాలచక్రం గిర్రం తిరిగిపోతోంది. అంటే మనకు తెలియకుండానే జీవిత ఖాతాలో ఒక రోజు ఖర్చయిపోయింది. ఇలా క్షణక్షణం తరిగిపోయే జీవితం కోసం ఎందుకో మనిషికింత ఆరాటం అనిపించింది. నాకు అలా అనిపించింది తరగడి, అలా అనిపించింది. మనిషే కాదండి, ప్రతి జీవికి పుట్టుకెంత నిజమో చావడం కూడా అంతే నిజం. చావడం నిజమని, అదెప్పుడో తప్పనిసరి అని దాన్ని గురించి ఆలోచిస్తూ తన కర్తవ్యాన్ని మర్చిపోయి కూర్చోవడం చాలా దుర్మార్గం అండి. అదేమిటి తరంగిణి అలా అనేసావు? అవునండి, నేను సామాన్య గృహిణిని. మతాల సారాంశం, సిద్ధాంతాలు నాకు తెలియవు, అనవసరం కూడా. నాకు కావలసింది నా కుటుంబంతో పాటు నలుగురికి సహాయపడ్డం, గృహిణిగా నా బాధ్యతలు నెరవేర్చడం. అంతేగాని ఎప్పుడో చనిపోతామని దాని గురించి ఆలోచిస్తూ భయపడ్డం, ఎందుకు చస్తున్నావు, చచ్చాక ఎక్కడికి పోతావు అన్న అర్థం దొరకని విషయాల కోసం నేను వెతుకులాడాను. తరంగిణి, నీకు చావంటే భయం లేదు కదూ? భయపడితే చావు ఆగిపోదు కదండి. మరి ఆత్మీయులు చనిపోతే అలా గుండెలు పగిలేలా ఎందుకు ఏడుస్తారు మనుషులు? అనుబంధాలు, అనురాగాలు శాశ్వతంగా దూరమైపోతే కలిగే బాధను మనిషి భరించలేడండి. ఆ బాధని మనసు నుంచి దూరం చేసేది ఏడుపు ఒక్కటి. అందుకే ఏడుస్తారు. అంటే ఆత్మీయులు చనిపోతే ఏడుపుతో వాళ్ళని మర్చిపోవచ్చు అన్నమాట. ఏడ్చినంత మాత్రాన వాళ్ళని మర్చిపోవండి. వాళ్ళు ఇక నుంచి కనపడాలనే బాధను మాత్రమే ఏడుపు పోగొడుతుందంటారు. కాని గుండెల్లో వాళ్ళ తీపి గుర్తులు ఆత్మీయులతో అలాగే ఉండిపోతాయండి. అవి చెరపడి ఎవరి తరవో కాదు, పైపెచ్చు ఇంకా బలంగా ఆ గుర్తులు స్థిరపడిపోతాయి. జీవితాన్ని గురించి చాలా బాగా ఆలోచించావు తరంగిణి. జీవితమే అవసరాన్ని బట్టి ఆలోచించేలా చేస్తుందండి. అంటే నీ జీవితంలో అంతగా ఆలోచింపజేసేది ఏముంది తరంగిణి? బాలేవారండి, ఒకే జన్మలో 2 రూపాలు అనుభవిస్తున్నాను. నా మొహం కాలిపోయినప్పుడు అదే ముగింపు అనుకున్నాను. హాస్పిటల్లో కోలుకుంటున్నప్పుడు కడుపులో బిడ్డ గురించి ఆశ నిరాశల మధ్య ఊగీసలాడాను. మళ్ళీ బ్రతికి మీకు బిడ్డనివ్వబోతున్నాను. నా జీవితమే నన్ను ఆలోచించేట్టు చేస్తుందండి. అంత పెద్ద ప్రమాదం జరిగినా నువ్వు తట్టుకున్నావు తరంగిణి. నీకున్న ధైర్యం మా ఇంట్లో ఎవరికీ లేదు.
వాళ్ళు ఏ చిన్న కష్టాన్ని తట్టుకోలేరు తరంగిణి. అలా ఎందుకు అనుకుంటారు? అత్తయ్య మావయ్యలు నాకన్నా ధైర్యవంతులే. నీకు తెలీదు తరంగిణి, వాళ్ళు చాలా సున్నితమైన మనసున్న వాళ్ళు, దేనికి తట్టుకోలేరు. అవునండి. అ, ఏమండి, వచ్చినప్పటి నుంచి మీరు చాలా మూడీగా ఉన్నారు. పైగా ఎన్నడూ లేనిది వైరాగ్య విషయాల గురించి మాట్లాడుతున్నారు. మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉందనిపిస్తోంది. అదేం లేదు తరంగిణి, ఆ బౌద్ధ సన్యాసి మాటలు నన్ను బాగా ఇంప్రెస్ చేశాయి. హ్మ్, బావుందండి. బాగుంది మీ ఇంప్రెస్మెంట్. ఏమండి, కొంపదీసి ఆ శుద్ధోధనుడులా మీరు కూడా నా బిడ్డని నన్ను వదిలేసి వెళ్ళిపోతారా ఏంటి? చచా, అదేం మాట? ఆయనంటే భగవానుడు, లోక కళ్యాణం కోసం అలా వెళ్ళిపోయాడు. నేనెక్కడికి వెళ్తాను? నేను ఏం చేయగలను? నేనంటూ విడిచి వెళితే పైకే. ఏమండి? వద్దండి, వద్దు. అలాంటి మాట మీ నోటి వెంట రాకూడదు. అదేంటి తరంగిణి, నేనేమన్నా ఆంజనేయుల్లో చిరంజీవినా ఏమిటి యుగ యుగాలు బ్రతికుండటానికి? నా వరకు మీరు చిరంజీవులేనండి. మీరు నిండు నూరేళ్ళు హాయిగా బ్రతకాలండి, హాయిగా బ్రతకాలండి. బ్రతికి తీరుతారు, బ్రతికి తీరుతారండి. తరంగిణి, ఇప్పటిదాకా ఇంత ధైర్యంగా పెద్ద ఉపన్యాసం ఇచ్చావు, ఇదేంటి చిన్న మాటకే ఇలా తలడిల్లిపోతున్నావు? ఆ టాపిక్ గురించి మాట్లాడారంటే నా మీద ఒట్టు. తరంగిణి, నేనేం మాట్లాడను, పద పడుకుందాం. అమ్మా! ఏంటి తరంగిణి, ఏమైంది? ఏం లేదండి, పాప కదులుతోంది. పాప కదులుతోందా? మ్, అమ్మ దొంగ బంగారం. అమ్మని అప్పుడే తినడం మొదలు పెట్టావా? తప్పమ్మా, అమ్మని తన్నకూడదు, ప్రేమగా చూసుకోవాలి, నాకన్నా ప్రేమగా చూసుకోవాలి. ఏ నాన్న, నేను పుట్టే వరకు నువ్వు ఉండాలి. నిన్ను చూడకముందే నువ్వు వెళ్ళిపోవద్దు నాన్న. పాపా, అయ్యో! ఏంటండి, ఏంటలా కేకేశారు? ఏం లేదు తరంగిణి, పాప ఏడ్చినట్టు వినిపించింది. పాప ఏడ్చినట్టు వినిపించిందా? అవును తరంగిణి. ఊరుకోండి, ఎవరైనా వింటే నవ్విపోతారు. 5 నెలల నా రాని పాప కడుపులో ఏడ్చిందట. అది విన్నట్టు ఊహించుకొని ఇంత పెద్ద కేకేశారు. ఏమిటి, రేపు మీ పాప ఎందుకు ఏడ్చినా మమ్మల్ని బ్రతకనివ్వరు అనుకుంటాను. చాలు చాలు, పడుకోండి. భగవంతుడా, నా పాప పుట్టే వరకైనా నన్ను బ్రతికించు, నన్ను బ్రతికించు. నా బిడ్డని
నేను చూడాలయ్యా. నా బిడ్డను నేను చూడాలి. అంతవరకు నన్ను బ్రతికించు దేవుడా, బ్రతికించు.